హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మిత్రులారా, ఏపీఎస్ఎస్టీఎఫ్ విజయనగరం వారి ఆధ్వర్యంలో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు మరియు అలాగే ఇతర అభ్యర్థుల కొరకు మనం ప్రీవియస్ మెథడాలజీ ప్రశ్నాపత్రాలని డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. మనకి ప్రీవియస్ టెట్ 2024 అక్టోబర్లో 3 ప్రశ్నాపత్రాలు 3 సెషన్స్లో నిర్వహించబడ్డాయి. ప్రీవియస్గా నిన్న ఒక ప్రశ్నాపత్రాన్ని మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఈరోజు రెండవ ప్రశ్నాపత్రం గురించి చర్చిద్దాం. సో మనకి ఇక్కడ గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 1 అంటే 139 నుంచి మెథడాలజీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయము వినియోగం గురించి నీకు ఏమి తెలుసు అని విద్యార్థుల్ని అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి అన్వయింప చేయడం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దీనికి ఉదాహరణ. 1 రేటింగ్ స్కేల్, 2 సంఘటనల రికార్డ్, 3 సాంఘిక మితి సాంకేతికాలు, 4 చెక్ లిస్టులు. అయితే రేటింగ్ స్కేల్ కాదు, సంఘటనల రికార్డ్ కూడా కాదు, సాంఘిక మితి సాంకేతికాలు అనేది రైట్ ఆన్సర్. ఇది ఎలా అవుతుంది అంటే ఈ ప్రశ్న యాక్చువల్గా ఎవాల్యూషన్ అనే టాపిక్లో మనకిచ్చిన సిలబస్లో 6వ యూనిట్లో ఎవాల్యూషన్ గురించి ఉంటుంది. ఈ మూల్యాంకనానికి సంబంధించి టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్, మూల్యాంకన పరికరాలు అనే అంశం ఉంటుంది మిత్రులారా. అందులో రేటింగ్ స్కేలు, సంఘటనల రికార్డు, సాంఘిక మితి మరియు సాంకేతికాలు, చెక్ లిస్టులు అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఒక్కొక్కటి మనం తీసుకుంటే, చెక్ లిస్ట్ అంటే ఒక పిల్లవాడి యొక్క లక్షణాల ఉనికిని గురించి తెలియచేస్తుంది. ఎస్, ఆ పిల్లవాడికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయి, ఉనికి అన్నమాట, జస్ట్ దాని గురించి. సో తరగతి గదిలో పిల్లవాడికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయి? ఒక పిల్లవాడికి పాటలు పాడుతాడు, ఆటలు ఆడుతాడు, పత్రికలు చదువుతాడు, మూవీస్ చూస్తుంటాడు. ఇలా ఉన్న లక్షణాలు ఏంటి, ఆ పిల్లవాడికి లేని లక్షణాలు ఏంటి అనే అంశాలని తెలుసుకోగలిగితే దాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఇకపోతే రెండవది రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అంటే అర్థం ఏంటంటే లక్షణాలు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి ఆ పిల్లవాడికి. ఒక విద్యార్థికి లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత స్థాయిలో ఉన్నాయి చెప్పేదే రేటింగ్ స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు పాటలు పాడుతాడు. పాటలు ఏ స్థాయిలో పాడుతాడు? ఆ పిల్లవాడు పాడిన పాటలకి మనం ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? 100 ఇవ్వచ్చా, 75 ఇవ్వచ్చా, 50 ఇవ్వచ్చా? అంటే ఆ పాటలు పాడే స్థాయిని తెలియచేసేదాన్ని రేటింగ్ స్కేల్ అని చెప్పి మనం పిలుస్తాం. ఇకపోతే ఈ ఆప్షన్ ఒకసారి చూడండి, సంఘటనల నమోదు చేసే రికార్డ్. అంటే పిల్లవాడు జన్మించినప్పటి నుంచి మరణించేటంత వరకు కూడా, పిల్లవాడు జన్మించినప్పటి నుంచి మరణించేటంత వరకు కూడా ఎంటైర్ ఆ పిల్లవాడి జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను నమోదు చేసి ఆ పిల్లవాడి యొక్క పర్సనాలిటీని లెక్కించే ఒక సూచిక సంఘటనల నమోదు రికార్డ్ అంటారు మిత్రులారా. ఇకపోతే మనకి ఆన్సర్ ఏంటంటే సాంఘిక మితి సాంకేతికాలు. అంటే పిల్లవాడు సమాజంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాడు, స్నేహితుల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఒక సమస్య వచ్చేటప్పుడు ఆ పిల్లవాడు ఎలా స్పందిస్తున్నాడు, ఒక విషయానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో ఆ పిల్లవాడు ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే అంశం అనేది దేనికి సంబంధిస్తుందంటే సాంఘిక మితి సాంకేతికాలకు సంబంధించింది. ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే ఉపాధ్యాయుడు ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు. బోధించేటప్పుడు ప్రభుత్వ ఆదాయము వినియోగం గురించి నీకు ఏమి తెలుసు అని అనగానే ఆ పిల్లవాడు ఆ పాఠశాల ఆ తరగతి సమూహంలో లేచి తన కుటుంబ ఆదాయము మరియు వినియోగ వివరాలని దానితో పోల్చి చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం సాంఘిక మితి లేదా సాంకేతికాల్లో అంతర్భాగంగా మనం చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140, మౌఖిక సమాచారానికి ఉదాహరణ. మౌఖిక సమాచారానికి ఉదాహరణ అంటే ఓరల్ ఇన్ఫర్మేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. 1 బుర్ర కథలు, 2 న్యాయశాఖ తీర్పు పత్రాలు,
3 పుస్తకాలు, 4 వార్తాపత్రికలు. గమనిస్తే మిత్రులారా, ఈ ప్రశ్న మనకి మెథడాలజీలో బోధనా పద్ధతులు అనే పాఠ్యాంశంలో మూలాధారాల పద్ధతికి సంబంధించినది. సోర్స్ మెథడ్ అంటాం, లేదా వనరుల పద్ధతి. ఇక్కడ గమనించండి, దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే బుర్ర కథలు. ఎస్, బుర్ర కథలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కారణం ఏంటంటే మనకి ఇక్కడ సోర్స్ మెథడ్లో ఆధారాల్లో గమనిస్తే ఫస్ట్ వన్ పురావస్తుపరమైన ఆధారాలు, రెండవది లిఖితపరమైన ఆధారాలు, మూడవది మౌఖిక ఆధారాలు అని 3 రకాలు ఉంటాయి మనకి. వనరుల పద్ధతి దీనిలో మనకి ఆధారాలు 3 రకాలు. ఒకటి పురావస్తుపరమైన ఆధారాలు. పురావస్తుపరమైన ఆధారాలు అంటే ఏంటి? కోటలు, శిథిలాలు, భవనాలు, కట్టడాలు, స్తంభాలు, స్తూపాలు, అదేవిధంగా రాజులు వేసుకున్న వివిధ ఆభరణాలు, దుస్తులు, వారి యొక్క పనిముట్లు, వాటి స్థలాలు, సమాధులు, అదేవిధంగా నాణ్యాలు, శాసనాలు, ఇవన్నీ కూడా పురావస్తుపరమైన ఆధారాల్లోనికి వస్తాయి. ఇకపోతే లిఖితపరమైన ఆధారాలు. ఈ లిఖితపరమైన ఆధారాల్లో మనకి మరలా ఒక 4 రకాలు ఉంటాయి. అవేంటి? మతపరమైన ఆధారాలు, సాహిత్యపరమైన ఆధారాలు, దేశీయ రచనలు, విదేశీ రచనలు అని ఇలా ఉంటాయన్నమాట లిఖితపరమైనవి. ఇకపోతే మూడవది మౌఖిక ఆధారాలు, వారల్ ఎవిడెన్స్. వారల్ ఎవిడెన్స్ అంటే ఇలా బుర్ర కథల ద్వారా చెప్పడము, నాటకాల ద్వారా చెప్పడము, జానపద కళల ద్వారా చెప్పడము, మన చరిత్ర సంస్కృతి గురించి చెప్పడము, మన ఆచారాలు పద్ధతుల గురించి చెప్పడము, ఇట్లాంటివి ఏంటంటే మౌఖికపరమైన ఆధారాల్లో భాగంగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ బుర్ర కథలు అనేవి మౌఖికపరమైన ఆధారాలు, న్యాయశాఖ తీర్పు పత్రాలు అనేవి లిఖితపరమైన ఆధారాల్లో దేశీయపరమైన ఆధారాలకు సంబంధిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పుస్తకాలు అనేవి మరి ఈ లిఖితపరమైన ఆధారాల్లో సాహిత్యపరమైన రచనలు అనే విభాగంలోనికి వెళతాయి. ఇక 4వది వార్తాపత్రికలు. వార్తాపత్రికలు కూడా మనకి దేశీయ ఆధారాల్లో భాగంగా ఉంటాయన్నమాట. సో ఇది మౌఖిక సమాచారానికి సంబంధించిన ప్రశ్న. ఇకపోతే మిత్రులారా, నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 141. కంప్యూటర్ చిత్రాల ద్వారా నది పుట్టిన స్థలం నుండి అది ప్రవహించే మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయో అనే విషయాన్ని వివరించే పద్ధతి. ఇది కూడా టీచింగ్ మెథడ్స్ నుంచే. గమనించండి, టీచింగ్ మెథడ్ నుంచి ఒకే సెషన్లో జరిగిన టెట్ పేపర్లో 2వ ప్రశ్న ఇది. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ చిత్రాల ద్వారా నది పుట్టిన స్థలం నుంచి అది ప్రవహించే మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయో అనే విషయాన్ని వివరించే పద్ధతి. సో ఫస్ట్ వన్ ప్రణాళికా పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి అంటారు, దీనినే ప్రాజెక్ట్ మెథడ్. రెండవది సమస్య పరిష్కార పద్ధతి, ప్రాబ్లం సాల్వేటింగ్ మెథడ్. అండ్ మూడవది సిమ్యులేషన్ లేదా కృత్రిమ సన్నివేశాన్ని ఏర్పరచడం. 4వది వైయక్తిక బోధన పద్ధతి, ఇండివిజువల్ టీచింగ్ సిస్టమ్. మిత్రులారా, దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే సిమ్యులేషన్, కృత్రిమ సన్నివేశ పద్ధతి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక కృత్రిమ సన్నివేశాన్ని ఏర్పరచాలి, ఒక కల్పితమైన సన్నివేశాన్ని ఏర్పరచాలన్నమాట. దానినే సిమ్యులేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక నమూనా అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు, అది సిమ్యులేషన్లో భాగం. ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఒక చిన్న కందుకూరు వీరేశలింగంకి సంబంధించి సాంఘిక దురాచారాల నిర్మూలనకు సంబంధించి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తాడు, అది కృత్రిమ సన్నివేశము లేదా సిమ్యులేషన్. ఒక ఉపాధ్యాయుడు వివిధ వార్తాపత్రికలను సేకరించి, వివిధ ఫోటోలను సేకరించి, వాటి ఆధారంగా పిల్లలకి ఒక్కొక్క పాత్రని ఒక్కొక్కరికి అప్పచెపుతూ ఒక కృత్రిమ సన్నివేశాన్ని ఏర్పరుస్తాడు, దానిని సిమ్యులేషన్ అంటారు మిత్రులారా. సో ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి గమనించండి, టీచర్ కంప్యూటర్ చిత్రాలు ఆధారంగా ఒక నది పుట్టిన స్థలం నుంచి అది ఎలా ప్రవహిస్తుంది, చివరగా ఎన్ని పాయలుగా చీలిపోతుంది, డెల్టాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని పాఠశాలలోనే నిజంగా నదీ పరివాహక ప్రదేశాన్ని చూపిస్తున్నట్లు ఒక కృత్రిమంగా ఒక సన్నివేశాన్ని ఏర్పరిచి చూపించాడు. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏది అంటే సిమ్యులేషన్. మరికపోతే ప్రాజెక్ట్ మెథడ్ ఎట్లా మిత్రులారా? ఎస్, పిల్లవాడు ఒకడు కానీ, నలుగురు కానీ, 10 మంది కానీ కృత్రిమ సన్నివేశంలో కానీ లేదా సహజ సన్నివేశంలో కానీ
ఒక కార్యకలాపాన్ని పూర్తి చేస్తే దాన్ని ప్రాజెక్ట్ లేదా ప్రణాళికా పద్ధతి అంటారు. విద్యార్థులందరూ కూడా తరగతిలో పోస్టల్ కార్యకలాపాలు నిర్వహించడం, లేదా విద్యార్థులందరూ కూడా ఒక సమూహానికి వెళ్ళి సమూహంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉండే యాక్టివిటీస్ను పరిశీలించడం, అది ప్రాజెక్ట్. విద్యార్థులందరూ కూడా తమ సమీపంలో ఉండే పొలాల్లోనికి వెళ్ళి నేలల రకాలను కానీ లేదా పంటలు పండిస్తున్న విధానాలను కానీ పరిశీలిస్తే అది ప్రాజెక్ట్. విద్యార్థులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి నమూనాలను తయారు చేయటము, పోస్టర్లను తయారు చేయటము, పరికరాలను తయారు చేయటం, ఇట్లా చేస్తే అది ఒక ప్రాజెక్ట్. విద్యార్థులందరూ కూడా పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది ఒక ప్రాజెక్ట్. సో ఇట్లా ప్రాజెక్ట్ మెథడ్ మీద ప్రశ్నలు అనేవి ఉంటాయి. విద్యార్థులందరూ తమ పాఠశాలలో సామూహికంగా ఒక ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని కానీ లేదా గణతంత్ర దినోత్సవాన్ని కానీ సక్సెస్ఫుల్గా దాన్ని కండక్ట్ చేస్తే అది ఒక ప్రాజెక్ట్. విద్యార్థులందరూ తమ పాఠశాలలో బయట పిల్లలందరినీ పిలిపించి ఒక వ్యాసరచన కాంపిటీషన్, ఒక క్విజ్ కాంపిటీషన్ వంటి కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తే అది ఒక ప్రాజెక్ట్. ఇకపోతే సమస్య పరిష్కార పద్ధతి, ఒక సమస్యకి పరిష్కారాన్ని చూపించాలి. విద్యార్థులు భారతదేశంలో ప్రాంతీయ అంతరాలు అనే సమస్య ఉన్నది. ఈ అంతరాలకు గల కారణాలు ఏమిటి, దీనికి పరిష్కార మార్గాలని విద్యార్థులే చూపితే ఇది ఏ రకమైన బోధనా పద్ధతి అంటే సమస్య పరిష్కార పద్ధతి. నేటి యుగంలో మితిమీరిన కంప్యూటర్లను, ల్యాప్టాప్లను, మొబైల్ను విద్యార్థులు ఉపయోగిస్తూ చెడు మార్గాలకి బానిస అవుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, వీటిని ఎట్లా మనం నివారించవచ్చు అనే రకమైన ప్రశ్న వస్తే ఇది సమస్య పరిష్కార పద్ధతి. ఒక సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది మిత్రులారా. సో ఇది మెయిన్ మెథడ్స్ అన్నమాట మనకి. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే సిమ్యులేషన్. నెక్స్ట్ మనం గమనిస్తే క్వశ్చన్ నెంబర్ 142, రోగర్ బేబీ యొక్క 5E అభ్యసన నమూనా క్రమం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. గ్యారంటీ ఈ జోన్ నుంచి కూడా మళ్ళీ మనం టెట్లో ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనిట్ నెంబర్ 3లో నిర్మాణాత్మక ఉపగమం అనేది ఉంటుంది, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. పిల్లవాడే సర్వపాత్రదారుడై పిల్లవాడే అన్వేషిస్తాడు, పిల్లవాడే ఆలోచన చేస్తాడు, పిల్లవాడే చర్చలు జరుపుతాడు, పిల్లవాడే ప్రశ్న జవాబు చేస్తాడు. ఇట్లా విద్యార్థి కేంద్రీకృతంగా జరిగే సమిష్టి కార్యకలాపాల యొక్క సమాహార రూపమే నిర్మాణాత్మక దృక్పథం. ఆ నిర్మాణాత్మక దృక్పథం లేదా కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో భాగంగా వచ్చిన కొత్త విధానమే 5E అభ్యసన నమూనం. దీన్ని అమెరికా దేశానికి చెందిన రోగర్ బేబీ అనే ఒక విద్యావేత్త ప్రవేశపెట్టాడు. మరి ఇందులో అభ్యసన నమూనా క్రమం, యాక్చువల్గా 5E అభ్యసన నమూనా వరుస క్రమాన్ని గమనిస్తే ఇక్కడ గమనించండి. అంటే ఇక్కడ 5E అభ్యసన నమూనాలనే ఉంటాయి. ఫస్ట్ వన్ ఎంగేజ్, అంటే నిమగ్నం కావడం, వివరించడం, అన్వేషించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. రెండవది ఎంగేజ్, అన్వేషించడం, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. ఎస్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత్రులారా. ఎంగేజ్ అంటే అన్వేషించడం, నిమగ్నం కావటం, ఎంగేజ్, రైట్. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ వన్ ఎంగేజ్, రెండవది అన్వేషించడం, ఎక్స్ప్లోర్, మూడవది వివరించడం, ఎక్స్ప్లెయిన్, నాలుగవది విశదీకరించడం, ఎలాబొరేట్, ఐదవది మూల్యాంకనం చేయటం, ఎవాల్యుయేషన్. సో ఇట్లా మనకి 5E అభ్యసన నమూనాని రోగర్ బేబీ అనే అమెరికా దేశానికి చెందిన విద్యావేత్త ప్రతిపాదించడం జరిగింది. ఇందులో విద్యార్థి కేంద్రీకృతంగానే మొత్తం అభ్యసన విధానం అంతా కూడా ఇమిడి ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ ఎంగేజ్, పిల్లవాడు అభ్యసనంలో నిమగ్నుడు కావాలి. ఫస్ట్ నిమగ్నుడి కావటానికి అవసరమైన సౌకర్యాలని ఉపాధ్యాయుడు ఏర్పరచాలి. రెండవది ఎక్స్ప్లోర్, అన్వేషణ, తను ఏదైతే నేర్చుకోదలుచుకున్నాడో, ఏదైతే కొత్తగా కోరుకుంటున్నాడో దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కానీ, ఒక వీడియోని కానీ, లేదా ఒక పరికరాన్ని కానీ పిల్లవాడే అన్వేషించాలి, వాటిని సమకూర్చుకోవాలి. మూడవది ఎక్స్ప్లోర్, ఆ పుస్తకాల ద్వారా కానీ, ఆ వీడియో ద్వారా కానీ, ఆ వస్తువు ద్వారా కానీ నేర్చుకున్న విషయాన్ని ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే వివరిస్తాడు. దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లోర్ అంటారు. నాలుగవది ఎలబరేట్,
ఎలబరేట్ అంటే విస్తరించడం లేదా విశదీకరించడం. పిల్లవాడు తరగతిలో నేర్చుకున్న విషయాన్ని బయట ప్రపంచానికి, బయట వాతావరణానికి అనువర్తనం చేస్తూ దానిని విస్తరణ చేయటాన్ని ఏమంటారంటే ఎలబరేట్ అంటారు. ఫైనల్లీ ఎవాల్యూషన్. పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడు, ఎంత స్థాయిలో నేర్చుకున్నాడు, ఏదైనా పొరపాటు చేస్తున్నాడా, ఎందుకు పొరపాటు జరిగింది అనేది తెలుసుకునే ప్రక్రియను ఎవాల్యూషన్ అంటారు మిత్రులారా. కాబట్టి రోగర్ బేబీ యొక్క 5E అభ్యసన నమూనా క్రమాన్ని మనం కరెక్ట్గా గమనిస్తే, ఫస్ట్ వన్ ఎంగేజ్ అంటే నిమగ్నం కావటం, సెకండ్ వన్ ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం, థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం, ఫోర్త్ వన్ ఎలబరేట్ అంటే విశదీకరించడం లేదా విస్తరించడం, ఫిఫ్త్ వన్ ఎవాల్యూషన్ అంటే మూల్యాంకనం చేయటం. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ 143, క్వశ్చన్ నెంబర్ 143, సమాజాన్ని పాఠశాలకు తీసుకొచ్చేందుకు ఒక ఉదాహరణ. మనకిచ్చిన సిలబస్లో 5వ యూనిట్లో సామాజిక వనరులు అనే అంశం ఉంటుంది మిత్రులారా. ఈ సామాజిక వనరులు అనే సబ్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ప్రశ్న ఇది. 1 గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, 2 గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయటం, 3 స్వతంత్ర దినోత్సవం జరుపుకోవటం, 4 వయోజన విద్యా కార్యక్రమాలు నడపడం. గమనించండి, సమాజాన్ని పాఠశాలకు తీసుకొచ్చేందుకు ఒక ఉదాహరణ. అంటే గ్రామంలో ఉండే పెద్దలను కానీ, గ్రామంలో ఉండే శాస్త్రవేత్తలను కానీ, గ్రామంలో ఉండే విద్యావేత్తలను కానీ, గ్రామంలో అభివృద్ధి చెందిన వ్యక్తులను కానీ మనం పాఠశాలలోనికి ఆహ్వానించి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే స్వతంత్ర దినోత్సవం జరుపుకోవటం. మిత్రులారా, స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు అంటే జాతీయ పండుగలు జరుపుకునేటప్పుడు కానీ, పాఠశాలలో ఏవైనా క్రీడలు జరుపుకునేటప్పుడు కానీ, పాఠశాలలో ఏవైనా ఉత్సవాలు జరుపుకునేటప్పుడు కానీ, పాఠశాలలో తల్లిదండ్రుల మీటింగ్స్ జరుపుకునేటప్పుడు కానీ మనం సమాజాన్ని పాఠశాలలోనికి ఆహ్వానిస్తాం. లేదా ఆ గ్రామానికి సంబంధించి సమాజంలో అభివృద్ధి చెందిన వ్యక్తులు, ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక విద్యావేత్త ఉండొచ్చు, ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాటి నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు. ఆ గొప్ప వ్యక్తులని పాఠశాలకు ఆహ్వానించి మనం వారితో మాట్లాడిస్తూ ఉంటాం మిత్రులారా. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సమాజాన్ని పాఠశాలలోనికి తీసుకొచ్చేందుకు ఉదాహరణలు. కొన్ని సందర్భాల్లో పాఠశాలనే సమాజంలోనికి తీసుకువెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులు మనము కలిసి ఒక క్షేత్ర పర్యటనకు వెళ్తాం, ఒక విజ్ఞాన యాత్రకు వెళతాం, ఒక పాఠశాల శిబిరానికి వెళతాం, లేదంటే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం, సామాజిక సేవా కార్యక్రమాలు అంటే NSS, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్. ఇట్లా మనం స్కూల్ టీం అంతా సొసైటీలోకి వెళ్ళి సేవ చేస్తే దాన్ని పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళినట్లు. సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావడం అంటే ఏవైనా జాతీయ పండుగలు జరిపేటప్పుడు కానీ, గ్రామం నుంచి ఉండే పెద్దల్ని మన పాఠశాలలోనికి ఆహ్వానిస్తాం. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి మిత్రులారా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 144. జీవనది ప్రవాహ తీరం నుండి తరగతిలోకి తెచ్చిన నున్నని రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగం అర్థం చేసుకోవటం అనేది ఈ పద్ధతికి ఉదాహరణ. గమనించండి, ఒక జీవనది తాను ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహ మార్గంలో ఉండే నునుపైన రాళ్లను మనం క్లాస్ రూమ్లోనికి తీసుకొచ్చి పిల్లవాడికి చూపిస్తే అది ఆ ప్రవాహ వేగం ఏ స్థాయిలో ఉంది అనేది పిల్లవాడు అర్థం చేసుకోవటం అనేది దీనికి సంబంధించినది అన్నాడు. 1 క్షేత్ర పర్యటన, 2 పరిశీలన పద్ధతి, 3 ప్రయోగశాల పద్ధతి, 4 వనరుల పద్ధతి. గమనించండి మిత్రులారా, మనకి సోషల్ మెథడాలజీ పుస్తకంలో అదనపు కాన్సెప్ట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ యొక్క కాంటెంట్ మరియు కొన్ని మెథడ్స్కి సంబంధించిన భావనలు ప్రతి 3 యూనిట్ల తరువాత ఇవ్వటం జరిగింది. అందులో ఇది జాగ్రఫీకి సంబంధించిన కాన్సెప్ట్లో ఈ ప్రస్తావన ఉంటుంది. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే పరిశీలన పద్ధతి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, నది పోతునేటప్పుడు, ప్రవాహ మార్గంలో పోతునేటప్పుడు దానికి సంబంధించిన రాళ్లను తీసుకొచ్చి వీటిని పరిశీలించండి, నది ఏ విధంగా ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటుంది అనే అంశాన్ని బోధించడానికి వాటిని తరగతి గదిలోనికి తీసుకొచ్చినప్పుడు పిల్లవారు వాటిని పరిశీలిస్తూ నేర్చుకుంటారు అనేది పరిశీలన పద్ధతి. ఓకేనండి. క్షేత్ర పర్యటన అంటే ఒక వారం 10 రోజుల పాటు పిల్లలు, మనం అందరం కూడా ఒక ప్రకృతి ఒడిలోనికి వెళ్ళి అక్కడ ఉండే అంశాలని గమనించి, అక్కడ ఉండే ప్రకృతి అంశాలను గమనిస్తాం. లేదంటే ఒక ఫ్యాక్టరీని సందర్శిస్తాం, లేదంటే ఒక కోటని సందర్శిస్తాం,
లేదా ఏదైనా ఆర్థికపరమైన ఒక మార్కెట్లను సందర్శిస్తాం. సో దానిని క్షేత్ర పర్యటన అంటారు. ప్రయోగశాల పద్ధతి అనేది యాక్చువల్గా మనకి సోషల్ స్టడీస్లో తక్కువగా ఈ ప్రయోగశాల మెథడ్ని యూజ్ చేయటం అనేది జరుగుతుంది. వనరుల పద్ధతి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు లేదా గౌణ వనరులు అని చెప్పి 2 అంశాలు ఉంటాయన్నమాట. సో కాబట్టి రైట్ ఆన్సర్ పరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ. 1 స్థలం, 2 ప్రాంతం, 3 గమనం, 4 భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. మిత్రులారా రైట్ ఆన్సర్ ఏది అంటే ప్రాంతం. మనకి ఎంటైర్ ఇండియాలో మీరు గమనిస్తే కుంకుమ పువ్వు అనేది ఆ శీతల ప్రాంతానికి సంబంధించి ఎస్పెషలీ జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఎస్పెషలీ మనకి ఈ కుమయూన్ హిమాలయాస్ ఏరియాస్, అదేవిధంగా హిమాలయ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి అంతరికి ఆ ప్రాంతంలో ఎన్ని ఏరియాలైనా ఉండొచ్చు. కాశ్మీర్ ఉండొచ్చు, లడఖ్ ఉండొచ్చు, సిమ్లా ఉండొచ్చు, నైనిటాల్ ఉండొచ్చు, రాణిఖేట్ ఉండొచ్చు, చక్రాటా ఉండొచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు. ఆ ప్రాంతంలో కుంకుమ పువ్వు అనేది సహజ సిద్ధంగా అక్కడుండే ప్రకృతి వాతావరణ పరిస్థితుల వలన అక్కడ కుంకుమ పువ్వు లభ్యమవుతుంది. కాబట్టి ఇది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి సంబంధించిందంటే ప్రాంతము అనే అంశానికి సంబంధించింది. ఇది కూడా మనకి మెథడాలజీ పుస్తకంలో ఇచ్చిన కాంటెంట్లో జాగ్రఫీలో భాగంగా ఈ అంశం ఉంటుంది. అంటే మన అకాడమీ మెథడాలజీ పుస్తకంలో ఉండే ప్యూర్ మెథడాలజీ చదవాలి, దానికి బేస్గా ఇచ్చిన కాంటెంట్ని కూడా మనం చూసుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. మిత్రులారా క్వశ్చన్ నెంబర్ 146కి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. క్లాస్ మీకు అర్థమైతే మీకు ఉపయోగపడుతుంది అంటే దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయాలి. మీకు నేను పెట్టే అన్ని వీడియోస్ నాట్ ఓన్లీ మెథడాలజీ కాంటెంట్కి సంబంధించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ మీకు రోజు అందివ్వడమే మా పని. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 146ని ఒకసారి గమనిస్తే, దసరా సెలవులకు రమ తాతయ్య ఊరికి వెళ్ళింది. వేరు మతాల ప్రకారం పండుగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం రమకు వచ్చింది. ఈ విషయం గురించి రమ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. 1 విషయావగాహన, 2 సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట, 3 ప్రశంసా సున్నితత్వం, 4 సమాచార నైపుణ్యం. మిత్రులారా మనకి ఈజీగా ఇక్కడ ఆన్సర్ కనిపిస్తుంది. ఇది విద్యా ప్రమాణాల నుంచి వచ్చిన ప్రశ్న. నిన్న మనం అనాలిసిస్ చేసుకునే దాంట్లో కూడా విద్యా ప్రమాణాల నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ప్రశ్న వచ్చింది. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట. గమనించండి, ఇక్కడ క్వశ్చన్ బాగా చదవాలి. జనరల్ మెథడ్లోనే వచ్చింది ప్రశ్న. ఈ అమ్మాయి దసరా సెలవులకు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళింది. దసరాలో జనరల్గా మనం పండుగలు చేసుకుంటాం. ఆమెకు ఒక డౌట్ వచ్చింది. ఇలా వేరు మతస్థులు వారు వేరు పండుగలు ఎందుకు జరుపుకుంటున్నారు తాతయ్య అని వాళ్ళ తాతయ్యని ప్రశ్నించింది. అంటే సమకాలీన అంశాల మీద ఆ అమ్మాయి ప్రతిస్పందిస్తుంది, ప్రశ్నిస్తుంది అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం మిగతా ఆప్షన్స్ని కూడా ఒకసారి మనం తీసుకుంటే, సమాచార నైపుణ్యాలు అంటే ఒక పటం ఇచ్చి ప్రశ్నలు ఇవ్వడం, లేదా ఒక డేటా ఇచ్చి దాన్ని టేబుల్గా తయారు చేయమనడం, ఒక డేటా ఇచ్చి ఒక బార్ గ్రాఫ్లో చూపమనడం, ఒక డేటా ఇచ్చి ఒక పై గ్రాఫ్లో చూపమనడం, లేదంటే ఒక గ్రాఫ్ ఇచ్చి కిందన ప్రశ్నలు ఇవ్వడం. సో ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్. ప్రశంసా సున్నితత్వం అంటే ఆ పిల్లవాడిలో ఎదుటివారిని అభినందించే గుణం ఉంటుంది. ఎదుటివారు చేసే పనిని పొగుడుతాడు. కలెక్టర్ యొక్క పరిపాలనా విధానాన్ని పొగడడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్కి ఉత్తరాలు రాయడం, ఏదైనా సామాజిక సమస్య వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అనే సమస్య వచ్చింది, కరోనాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఒక పోస్టర్ రూపంలోనో ఒక పాంప్లెట్ రూపంలోనో విద్యార్థులు పంచుతారు, లేదా కరపత్రాలు పంచడం. ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రశంసా సున్నితత్వంలో భాగం మిత్రులారా. ఇకపోతే విషయావగాహన అనేది జ్ఞానము, అవగాహన, వినియోగానికి సంబంధించిన 3 లక్ష్యాలకు సంబంధించిన ప్రశ్నలు విషయావగాహనలో ఉంటాయి. బాబర్ ఎప్పుడు జన్మించారు, భారతదేశ రాజధాని ఏది, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి మధ్య ఉండే తేడాలు, వ్యత్యాసాలు ఏమిటి,
అదేవిధంగా ఆర్య నాగరికతకి సింధు నాగరికతకి ఉండే వ్యత్యాసాలు ఏమిటి, రాష్ట్రపతికి గవర్నర్కి మధ్య పోలికలు ఏమిటి, రాష్ట్రపతి అధికారాల గురించి వ్రాయము, గవర్నర్ యొక్క అధికారాలను వివరించము, చట్టబద్ధమైన ద్రవ్యానికి ఉదాహరణలు ఇవ్వము, జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ యొక్క పాత్రను వివరించము. ఇట్లాంటి ప్రశ్నలు సో ఇక్కడ ఈ విషయావగాహనకి సంబంధిస్తాయన్నమాట. సో కాబట్టి మిత్రులారా, ఇది రైట్ వన్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్. అండ్ క్వశ్చన్ నెంబర్ 147కి వచ్చేసరికి ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం దేనిది? ఒకటి భావనలకు సంబంధించిన జ్ఞానం, 2 విధానాత్మకమైన జ్ఞానం, 3 మెటాకాగ్నిటివ్ జ్ఞానం లేదా దీనిని సంజ్ఞానాత్మక జ్ఞానం అంటారు, 4వది వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. మిత్రులారా, రైట్ ఆన్సర్ ఏది అంటే మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ఇది కూడా మనకి న్యూ కాన్సెప్ట్. మనకి థర్డ్ యూనిట్లో బ్లూమ్స్ టాక్సానమీని విమర్శిస్తూ బ్లూమ్స్ యొక్క విద్యార్థులే అండర్సన్ మరియు క్రాత్హల్ అనే 2 విద్యార్థులు బ్లూమ్స్ యొక్క జ్ఞానాత్మక రంగాన్ని విమర్శిస్తూ అందులో లోపాలు పొరపాట్లు ఉన్నాయి, 21వ శతాబ్దంలో విద్యా లక్ష్యాలు సాధనకి ఇవి ఏ విధంగా అనువైనవి కాదు అని చెప్పి ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే ఒక రచన ద్వారా వాళ్ళు ఈ బ్లూమ్స్ యొక్క లక్ష్యాలని రివిజన్ చేయటం అనేది జరిగిందనమాట. సో అందులో భాగంగా బ్లూమ్స్ కాలంలో వచ్చిన జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. రెండవది వీళ్ళు కొత్తగా దేన్ని ప్రవేశపెట్టారు అంటే జ్ఞాన ప్రక్రియ పరిమాణం. ఒకటి జ్ఞాన పరిమాణం, రెండవది జ్ఞాన ప్రక్రియ పరిమాణం. జ్ఞాన ప్రక్రియ పరిమాణం అనే అంశాన్ని సూచించారనమాట. గమనించాలి, ఈ జ్ఞాన ప్రక్రియ పరిమాణంలో భాగంగా జ్ఞానంలోని నాలెడ్జ్కి సంబంధించి వివిధ స్థాయిలు ఉంటాయి మిత్రులారా, లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంటాయి. ఆ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్లో ఈ 4 ఉంటాయి: భావనలకు సంబంధించిన జ్ఞానం, విధానాలకు సంబంధించిన జ్ఞానం, అదేవిధంగా సంజ్ఞాత్మక జ్ఞానం, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. భావనలు అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మిత్రులారా. అనేక రకాలైన కాన్సెప్ట్, హిమాలయాల గురించి వ్రాయము, గంగా సింధు మైదానం గురించి వ్రాయము, ద్వీపకల్ప పీఠభూమి గురించి వ్రాయము, తీర మైదానాల గురించి వ్రాయడం. ఈ నాలెడ్జ్, తీర మైదానాలు అంటే ఏమిటి, హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి, ద్వీపకల్ప పీఠభూమి ఎలా ఏర్పడింది, సో ద్వీపము అంటే ఏమిటి, అదేవిధంగా ద్వీపకల్పము అంటే ఏమిటి, సో ఇట్లాంటి భావనలకు సంబంధించిన జ్ఞానం భావనాత్మక జ్ఞానం. రెండోది విధానాలకు సంబంధించినది, జమీందారీ విధానం అంటే ఏమిటి, భూస్వామ్య విధానం అంటే ఏమిటి, మహల్వారీ విధానం అంటే ఏమిటి, రైత్వారీ విధానం అంటే ఏమిటి, ఇట్లాంటి కొన్ని విధానాలకు సంబంధించిన జ్ఞానాన్ని విధానాత్మకమైన జ్ఞానం అంటారు. అదేవిధంగా మెటాకాగ్నిటివ్ జ్ఞానం సంజ్ఞాత్మకమైనది. ఆ విద్యార్థికి కొన్ని సంకేతాలని, కొన్ని చిహ్నాలని మనం చూపించటం ద్వారా ఆ పిల్లవాడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు అనే జ్ఞానాన్ని మనం ఏమంటామంటే మెటాకాగ్నిటివ్ జ్ఞానం లేదా సంజ్ఞాత్మక జ్ఞానం అంటారు. మిత్రులారా, టెట్లో ప్రశ్న వచ్చింది, డిఎస్సిలో వస్తుంది, ఎప్పుడు ఈ మెటాకాగ్నిటివ్ జ్ఞానం నుంచి ప్రశ్న వస్తూనే ఉంది. ఇకపోతే వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, అది వాస్తవం. సూర్యుడు ఎప్పుడూ కూడా తూర్పు నుంచే ఉదయిస్తాడు, అది వాస్తవం. గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, వాస్తవం. సో ఇట్లాంటి వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం అనేది ఉంటుంది. ఇట్లా జ్ఞానంలో స్థాయిలు 4 రకాలుగా ఉంటాయి అని చెప్పి అండర్సన్ మరియు క్రాత్హల్ అనే బ్లూమ్స్ యొక్క విద్యార్థులు తెలియచేయటం జరిగింది. నెక్స్ట్ ప్రశ్నకు మనం ఒకసారి వెళితే క్వశ్చన్ నెంబర్ 148. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలను ఎంచుకోవటం అనేది 1 ఉపయోగిత విలువ, 2 సాంస్కృతిక విలువ, 3 వృత్తి విలువ, 4 నైతిక విలువ. మిత్రులారా, రైట్ ఆన్సర్ ఏది అంటే వృత్తి విలువ. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది మనకి. విలువలు రకాలు ఉంటాయి మనకి యూనిట్ నెంబర్ 2లో. సో విలువల్లో దాదాపు 14 రకాల విలువలు మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయన్నమాట. ఇందులో ప్రధానంగా వృత్తి విలువ అంటే ఏంటంటే సాంఘిక శాస్త్రాన్ని పిల్లవాడికి బోధించడం ద్వారా, సాంఘిక శాస్త్ర విషయాన్ని పిల్లవాడు నేర్చుకోవటం ద్వారా
ఇక్కడ కొన్ని ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఉపాధ్యాయులు కానీ, సంఘ సేవకులు కానీ, సంఘ సంస్కర్తలు కానీ వివిధ వృత్తుల పట్ల ఆ వృత్తులను ఎట్లా మనం నిర్వహించాలి, ఆ వృత్తి ధర్మాన్ని ఏ విధంగా కొనసాగించాలి అనే భావనలు పిల్లవాడిలో ఏర్పడతాయి. కాబట్టి ఇది దేనికి సంబంధిస్తుందంటే వృత్తి విలువ. ఇక మిగతా ఒకసారి తీసుకుంటే ఉపయోగితా విలువ అంటే సాంఘిక శాస్త్రాన్ని బోధించేటప్పుడు జాగ్రఫీ భూగోళ శాస్త్రం ద్వారా పంటల వల్ల ఉపయోగాలు, నేలల వల్ల ఉపయోగాలు, నేలలు ఏ విధంగా మానవుడికి ఉపయోగపడుతున్నాయి, పంటలు ఏ విధంగా మానవుడికి ఉపయోగపడుతున్నాయి, ఖనిజాలు ఏ విధంగా మానవుడికి ఉపయోగపడుతున్నాయి, నీటి వనరులు ఏ విధంగా మానవుడికి ఉపయోగపడుతున్నాయి. సో ఇట్లాంటి ఉపయోగం అనేది సాంఘిక శాస్త్రం యొక్క ఉపయోగాన్ని పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. దాన్ని ఉపయోగిత విలువ అంటారు. నెక్స్ట్ సాంస్కృతిక విలువ. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశ బోధన ద్వారా పిల్లవాడు నాటి నుండి నేటి వరకు, ఆది మానవుడు ఆవిర్భవించినప్పటి నుంచి ఆధునిక మానవుడి వరకు సమాజం ఎలా పరిణామం చెందుతుంది, సామాజిక సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వేషభాషలు ఎలా ఉన్నాయి, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, క్రీడలు వినోదాలు ఏ విధంగా ఉన్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాల వారికి ఏ విధంగా అందించాలి, మన సంస్కృతి సాంప్రదాయం యొక్క గొప్పతనం ఏంటి అనేది నేర్చుకోగలుగుతాడు. దీనిని ఏమంటారంటే సాంస్కృతిక విలువ అంటారు. నెక్స్ట్ ఇకపోతే నైతిక విలువ. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని పిల్లవాడు నేర్చుకోవటం ద్వారా సకాలంలో పన్నులు చెల్లిస్తాడు, చట్టాన్ని గౌరవిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు, అవినీతిని అరికడతాడు, ప్రజాస్వామ్యబద్ధంగా జీవిస్తాడు. ఇలాంటి విలువలు ఏంటంటే నైతిక విలువలు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏది అంటే వృత్తి విలువ. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 149. క్రింది వాటిలో విలువల లక్షణం. సో విలువల లక్షణం ఖచ్చితంగా ఇక్కడ ప్రతి డిఎస్సి టెట్లో ఎప్పుడు ప్రశ్న వస్తుంది మిత్రులారా. విలువల లక్షణం కానిది ఏది అంటే 1 విలువలు అమూర్తమైనవి, 2 అంతర్లీనమైనవి, 3 మూర్తమైనవి, 4 సంయత కలిగి ఉంటాయి. ఎస్, ఇది మూర్తమైనది అనేది రాంగ్ ఆన్సర్. ఇది లక్షణం కాదు. విలువలు అమూర్తంగా ఉంటాయి, మనకు కనపడవు. విలువలు మనిషిలో అంతర్లీనమై ఉంటాయి. విలువలు సాపేక్షతను కలిగి ఉంటాయి. విలువలు ఒకరి నుంచి ఒకరికి ఆపాదించబడతాయి. విలువలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట, సంయత కలిగి ఉంటాయి. కాబట్టి సో దిస్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద లక్షణం కాదు. ఇక లాస్ట్ క్వశ్చన్ మిత్రులారా, క్వశ్చన్ నెంబర్ 150. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫార్సులు నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగం. మిత్రులారా, ఈ ప్రశ్న అనేది బ్లూమ్స్ యొక్క లక్ష్యాల వర్గీకరణలో భాగంగా మరి అండర్సన్ క్రాత్హల్ అనే 2 శిష్యులు కూడా బ్లూమ్స్ యొక్క లక్ష్యాలని సవరించారు. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే అంశంలో భాగంగా వచ్చిన ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, 3 మూల్యాంకనం, 4 విశ్లేషించడం. సో సాధారణంగా జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవటమే. ఒక విషయాన్ని లేదా ఒక సమాచారాన్ని తెలుసుకోవటాన్ని జ్ఞానం అంటారు. ఇకపోతే రెండోది అవగాహన, తెలుసుకున్న జ్ఞానాన్ని లేదా తెలుసుకున్న సమాచారాన్ని అర్థం చేసుకోవటం లేదా ఇతర సందర్భాల్లో అన్వయించటం. అదేవిధంగా ఆ సమాచారం పట్ల వ్యత్యాసం చూపడం, ఆ విషయానికి సంబంధించి ఉదాహరణలు చెప్పడం, ఆ విషయంలో సంబంధాలను ఏర్పరచడం, పోలికలు చెప్పడం, సో ఇట్లాంటి రకాలను చెప్పడం, వివరించడం, విశ్లేషించడం, ఇవన్నీ కూడా అవగాహనలో భాగంగా వస్తాయి. ఇకపోతే మూల్యాంకనం అంటే ఏమిటంటే పిల్లవాడు ఏ విషయాన్ని అయితే నేర్చుకున్నాడో, ఏ సమాచారం అయితే పొందాడో అది సరైనదేనా, అది నాకు ఉపయోగపడుతుందా అని నిర్ధారించుకుంటాడు. మిత్రులారా, విమర్శనాత్మకంగా ఆలోచన చేసి నిర్ధారణ చేసుకుంటాడు. నిర్ధారణ చేసుకున్న విషయాన్ని ఒక రిపోర్ట్గా తయారు చేసి సబ్మిట్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్లూమ్స్ యొక్క రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే సబ్ కాన్సెప్ట్లో జ్ఞాన ప్రక్రియలో అంతర్భాగంగా ఈ అంశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మూల్యాంకనం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత్రులారా. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇది ఒక పేపర్ని మనం విశ్లేషణ చేసి నేర్చుకున్నాము. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ జోన్స్ అన్నింటినీ టచ్ చేయండి. బ్లూమ్స్ యొక్క టాక్సానమీ కావచ్చు, లక్ష్యాలు స్పష్టీకరణలు కావచ్చు, ఎవాల్యూషన్ కావచ్చు,
మరి అదేవిధంగా విద్యా ప్రణాళిక కావచ్చు, ఇట్లాంటి కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్స్ నుంచి మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. సో థ్యాంక్ యూ మిత్రులారా, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతిరోజు 2 వీడియోలు మీకోసం వస్తాయి. థ్యాంక్ యూ.